ఇప్పుడు యాక్సెప్టెన్స్ రేట్లోకి వెళ్దాం. ప్రపంచం మొత్తం మీద, వరల్డ్ మొత్తం మీద లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఉన్న కాలేజీ ఎప్పుడు వీడియోలో చెప్పినట్టుగా కాల్టెక్. ఈ సంవత్సరం కూడా కాల్టెక్ యొక్క యాక్సెప్టెన్స్ రేట్ 2.3%. అంటే 2.3 అంటే చాలా లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఎంటైర్ వరల్డ్. గత 30 ఏళ్ళ నుంచి అదే ఉంటుంది లోయెస్ట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ స్కూల్ అండి అది వరల్డ్లోనే. 2.3 యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. ఇది 2.3 ఓవరాల్ యాక్సెప్టెన్స్ రేట్ మాత్రమే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 1% ఉంటుంది. ఇండియాకి వస్తే మళ్ళీ వేరు ఉంటుందండి. ఇండియా నుంచి అప్లికేషన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైజీరియా నుంచి వెళ్ళింది అప్లికేషన్, కెన్యా నుంచి అప్లికేషన్ వెళ్ళింది, లేకపోతే ఎక్కడో అబుదాబి నుంచి అప్లికేషన్ వెళ్ళింది, యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైవర్సిటీ అకౌంట్లో మినిమం 60 కంట్రీలన్నా ఉండాలి, 50 కంట్రీలన్నా ఉండాలనే ఉద్దేశంతో ఆ డైవర్సిటీ అకౌంట్లో జనరల్గా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని మామూలుగా కొంచెం కంట్రీ టు కంట్రీ మారుతుంది కాబట్టి ఉంటుంది. ఇండియా నుంచి చాలా హ్యూజ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి చైనా నుంచి అప్లికేషన్ సక్సెస్ అవ్వడం చాలా 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 కష్టం. అదే వేరే కంట్రీస్ నుంచి సక్సెస్ అవ్వడం కంపారిటివ్లీ ఈజీ. బట్ ఓవరాల్గా 2.3 కాల్టెక్ అని చెప్పానంటే ఇంటర్నేషనల్గా 1% యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది. కానీ ఇండియాకైతే 0.47, 0.45 ఉందండి ఈసారి. ఎందుకంటే ఇండియాలో సెలెక్ట్ చేసింది 3 మాత్రమే ఈసారి. వాళ్ళు ఓన్లీ 4కి ఇచ్చాడు. అంటే ఓవరాల్గా ఒకళ్ళు కొంచెం అటు ఇటు వేరే కాలేజీకి వెళ్ళినా కూడా 4 అడ్మిషన్స్ మాత్రమే కాల్టెక్ ఇవ్వడం జరిగింది. దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే 0.47, 0.5 లోపే యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. సో యాక్సెప్టెన్స్ రేట్ని చాలా రకాలుగా మేజర్ స్పెసిఫిక్ ఉన్న కాలేజీయా, ఇంటర్నేషనల్ స్టూడెంటా, నువ్వు ఇండియన్వా, మేలో ఫీమేలా, నువ్వు డబ్బులు అడిగావు లేదా, నువ్వు పెట్టిన అప్లికేషన్ టైం సైకిల్ ఏంటి, ఈ 6 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుంటే తప్ప క్లారిటీ రాదు. సో ఇంత ఇన్డెప్త్ ఉంటుందండి వీటికి. అలాగే టాప్ కాలేజీలన్నీ మనం మాట్లాడదామండి. జనరల్గా యూఎస్లో టాప్ కాలేజ్ అంటే హెచ్వైపీ అంటారండి. అందరికీ తెలిసింది ఐవీ లీగ్స్లో హార్వర్డ్, హెచ్వైఎల్, పి ప్రిన్స్టన్. హెచ్వైపీ ఈజ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఐవీ లీగ్ కాలేజెస్ అంటారు. హెచ్వైపీ ఎస్ఎం అంటారండి. ఎస్ అంటే స్టాన్ఫర్డ్, ఎం అంటే ఎంఐటి. యూఎస్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో చెప్పుకోవాలనుకుంటే హెచ్వైపీ ఎస్ఎం అంటారు దాన్ని. అదొక వర్డ్ అండి. జనరల్గా గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడన్నా గూగుల్ చేసినా కూడా కాలేజీ పేర్లు వస్తాయి. హెచ్వైపీ ఎస్ఎం అంటారు. ఎస్ అంటే స్టాన్ఫర్డ్, ఎం అంటే ఎంఐటి. ఎందుకంటే స్టాన్ఫర్డ్, ఎంఐటి, చికాగో, కాల్టెక్ ఐవీ లీగ్స్ కాదు. ఐవీ లీగ్స్ వేరు. ఐవీ లీగ్స్ అంటే కార్నెల్, కొలంబియా, పెన్నీ, ప్రిన్స్టన్, హార్వర్డ్, బ్రౌన్, డార్త్మౌత్, వీటిల్ని జనరల్గా ఐవీ లీగ్స్ అంటాం. ఐవీ లీగ్స్ గురించి చెప్పినప్పుడు సపరేట్గా నేను వీడియోలో చెప్తా. ఓకే, కాల్టెక్ గురించి 2.3 చెప్పాను.